డే బై డే టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఫారిన్ కంట్రీస్తో పోటీ పడేందుకు సిటీ కూడా సిద్ధమవుతోంది. జెట్ స్పీడ్ నెట్వర్క్ సర్వీసెస్ అందుబాటులోకి రానున్నాయి. ఆల్రెడీ ఐటీ హబ్గా ఉన్న నగరానికి 4G టెక్నాలజీ తోడైతే సిటీ ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్. సిటీలో 4G ఇంటర్నల్ సర్వీస్ అందించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో దూసుకుపోవాలని చూస్తోంది. సిటీలో ఇంటర్నెట్ యూసేజ్ పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్ లో 4G యూసేజ్ స్టార్ట్ అయితే అన్ని రంగాల్లోనూ డెవలప్మెంట్ ఉంటుందని చెప్తున్నారు. తో ఇంటర్నెట్ స్పీడ్ మరీ స్లోగా ఉండటంతో 3G అందుబాటులోకి వచ్చింది. ఇండియాలో ప్రస్తుతం నెట్వర్క్ కంపెనీలు అన్ని 3G సర్వీసులను అందిస్తుండగా 4G సర్వీసులను కేవలం ఎయిర్టెల్ మాత్రమే అందిస్తోంది. 2015లో 4G సేవలు అందించడానికి రిలయన్స్ సిద్ధమవుతోంది. హైదరాబాద్ లో ఏడాది చివరికి 4G సేవలను అందిస్తామని ప్రకటించింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ 4G సర్వీసులపై సమీక్షలు నిర్వహించారు. ఈ రెండు కంపెనీలతో పాటు మరికొన్ని కంపెనీలు కూడా 4G సేవలు అందించేందుకు రెడీ అవుతున్నాయంటున్నారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. ద్వారా ఇంటర్నెట్ జెట్ స్పీడ్ తో ఉంటుందని చెప్తున్నారు ఐటీ ఎంప్లాయీస్. సెకండ్ కు 100 మెగాబైట్ల స్పీడ్ తో డౌన్లోడ్ చేసుకోవచ్చంటున్నారు. ఫిక్స్డ్ లొకేషన్ లో సెకండ్ కు 1 గిగాబైట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 4th జనరేషన్ ఇంటర్నెట్ సర్వీసెస్ ద్వారా ఐటీ కంపెనీలకు ఎంతో బెనిఫిట్ ఉంటుందని చెప్తున్నారు ఐటీ ఎంప్లాయీస్. 4Gని ఎనేబుల్ చేద్దాం అనుకుంటున్నారు. 4G అనేది ఇట్స్ వెరీ బిగ్ టెక్నాలజీ. లైక్ దాని స్పీడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. 1 గిగాబైట్ పర్ సెకండ్ అంటే నథింగ్ బట్ ఇట్స్ వెరీ హై స్పీడ్ దెన్ ప్రజెంట్లీ ఉన్న వాటితో. సో టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అందరు కూడా బ్రౌజ్ చేసుకోవచ్చు. 4G సర్వీసెస్ రిలయన్స్ ఇస్ వర్కింగ్ ఆన్ దట్. డిసెంబర్ ఎండ్ కల్లా రిలయన్స్ 4G సర్వీసెస్ మనకు హైదరాబాద్లో అందుబాటులో ఉండనున్నాయి. అప్పుడు ఇక్కడి ప్రజలు, స్టూడెంట్స్, ఐటీ ఆస్పిరెంట్స్, విజిటర్స్, పర్యాటకులు ఎవరైనా సరే దే కెన్ యాక్సెస్ ద ఇంటర్నెట్ ఈజీలీ అండ్ ఫ్రీ. సిటీలో 4G సర్వీసులు ప్రారంభం కావడానికి మరో 5 నెలలు వెయిట్ చేయాల్సిందే.